ఏం చూస్తున్నారు? ఏంటి పొద్దు పొద్దున్నే పూజలు పునస్కారాలని చూస్తున్నారా? సో చాలా సింపుల్, ఏం లేదు. ఈరోజైతే బొట్టు సరిగ్గా రాలేదు. మనం చేసే ప్రతి పనిలో కూడా దైవాన్ని స్మరించాల అంటారు కాబట్టి చేసే పని ఏదైనా కానీ దైవాన్ని తలుచుకోవడం మంచిది, ఓకేనా? సో ఎనీవే, మార్నింగ్ అయింది, పొద్దున్నే టిఫిన్ ఏమైనా తిన్నారా లేదా? తినలేదా? రండి దోశలు వేసుకొని తిందాం, ఓకేనా? ఓకే మరి. సో దోశ అనేది రెడీ చేసుకుందామా? అంతకంటే ముందు దోశ పిండి, దోశ బటర్ ఆల్రెడీ రెడీ చేసుకొని పెట్టుకున్నాం అనమాట. దోశ బటర్ పెను పెట్టేసుకున్నాం. హీట్ అయిందో లేదు చూద్దామా? ఓ నైస్, పెను కూడా హీట్ అయిపోయింది మనకు. ఇప్పుడు దోశ వేయడం. లైట్గా ఆయిల్ వేసుకుందాం. ముందుగా కాస్త ఆయిల్ వేసుకుందాం, తర్వాత దోశ. అదే అనమాట, దోశ వేసుకుంటున్నాం. అంతేకాకుండా ఇది చూసారా, గుంత పొంగనాలు, అవి కూడా రెడీ చేసుకుందాం. దానికి ఒక వీడియో వేసుకుందాం, దాన్ని కూడా మిస్ కాకుండా చూడండి. అలా మిస్ కాకూడదంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకుంటే ప్రతాప్ గడు ఏం చేసినా కూడా మీకు తెలిసిపోతుంది అన్నమాట, ఓకేనా? ఇంకోటి మీకు చెప్పాల్సిన విషయం, ఇది వచ్చేసి నాన్ స్టిక్ అనమాట. అంటే నాన్ స్టిక్ వచ్చేసి బ్లాక్ కోటింగ్ ఉంటుంది కదా పైన, ఇది బ్లాక్ కోటింగ్ ఉంటుంది. ఇది పోయేంత వరకు మాత్రమే దాని పనితనం అనేది జరుగుతుంది, తర్వాత దాని పని అనేది జరుగుతుంది. వీటికంటే రాయి వస్తాయి. సో అట్లాంటి పెనం వాడేది ఉత్తమం. ఇంత ముందు కాలంలో మన అమ్మోళ్ళు, అమ్మమ్మోళ్ళు, నానమ్మలు చూసింటారు. అట్లాంటి వాడేది మంచిదని నా ఉద్దేశం. హోటల్లో మాదిరిగా పలుచాగా వేసుకొని కాకుండా మన ఇంట్లోది కాబట్టి హెల్తీగా ఉండాలా, టేస్టీగా ఉండాలా అనే ఉద్దేశంతో దప్పంగా వేసుకుంటున్నాం అన్నమాట. అంతేకాకుండా దోశలు చాలా రకాలు ఉన్నాయి. అవి అన్నీ ఇంకా నాకు తెలీదు, కొన్ని తెలుసు. ప్రజెంట్ మనకు అవసరం లేదు కాబట్టి మన ఇంటి దోశలు ఇవి, వీటి పేరు ఇంటి దోశ, ఓకేనా? రెడీ అయిపోయింది దోశ, స్టోర్ చేసేసుకో. సో కాస్త పెనం హీట్ అవుతుంది, కాస్త గ్యాప్ వదిలేసేయండి. ఇంకోటి చట్నీ కావాల్సినవి శనగిత్తనాలు, చింతపండు, పచ్చిమిరపకాయలు, ఉప్పు, తెల్లవాయలు, కాస్త కొత్తిమీర, ఇవన్నీ మిక్సీ పట్టించేస్తే శనగిత్తనాలు అన్నంత టేస్ట్ దేంట్లోనూ రాదు. ట్రై చేయండి మీరు కూడా. చేస్తారా? సో ఇవి అనమాట దోశ. ఈరోజు ప్రతాప్ గడు దోశ మాస్టర్ అయిపోయాడు, ఓకే? సో మీకు కూడా ఏ టైప్ దోశ ఇష్టమో కాస్త కమెంట్ చేయండి ప్లీజ్. అంటే ఇది ఒక జస్ట్ ఒక పోల్ మాదిరిగా తీసుకొని దానికి సంబంధించి కూడా ఒక వీడియో అనేది చేస్తామంట. మీ పేర్లు వ్యక్తపరుస్తూ ఇలాంటి వాళ్ళకి ఇలాంటి దోశలు అంటే ఇస్తామంట. సో ఆ రకంగా
ఒక వీడియో అనేది చేద్దామనేసి చిన్న ఆశ ఉంది. ప్లీజ్ కామెంట్ చేయండి, మీకు ఏ దోశ అంటే ఇష్టమో కామెంట్ చేయండి. ఓకేనా? నెక్స్ట్ ఇంకో దోశ వేద్దాం. సరే చూస్తూ ఉండండి. తర్వాత చట్నీ కూడా మిక్సీకి పట్టేసాను. ఇప్పుడు దోశ అయితే రెడీ అయితే ఉంది, చట్నీ ఒకటి కావాలి కదా, మిక్సీ పట్టిద్దాం. అయిపోయింది, దోశలు అయితే రెడీ అయిపోయినాయి అన్నమాట. చూస్తారా? ఫైనల్ దోశ ఇది, మాడిపోయింది. ఓకేనా? నెక్స్ట్ చట్నీ కూడా రెడీ అవుతుంది. తిరుగుబాతి. ఓకే, మరి తిరుగుబాతి రెడీ చేసేద్దామా? ఆవాలు, జీలకర్ర, కొన్ని ఇంగ్రీడియంట్స్ వేసుకోవచ్చు అన్నమాట మన ఇష్టం. అలాగే 2 రెమ్మల పచ్చి కరివేపాకు తుంచితే తేన్నగా పడిపోవాలి. ఇలా ఓకే. తర్వాత మన చట్నీ రెడీ అయింది కదా, సో ఇందులోకి తిరుగుబాతి అనేది వేసేసుకుంటాం. చట్నీ రెడీ. దోశలు, చట్నీ. ఓకే, మరి మనం అనుకున్నట్టుగా ఫైనల్గా దోశ అనేది రెడీ అయిపోయింది. చూడండి, దోశ విత్ చట్నీ. ఓకే, తట్టలోకి వేసుకొని నాలుగు తింటాం అనుకుంటా, 4 చాలు. తర్వాత చట్నీ. సో దోశ తిందాం రండి. ఇలా 2 వేళ్ళతో తుంచి అలా ఇలా చట్నీలో ముంచి నోట్లోకి వేస్తే సూపర్ అబ్బా. అంతేనా ప్రతాప్ అంటే? చూసేది కాదు, సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. చూడండి.